అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఎగ్ బటర్ వేసుకుని ఈ డిష్ చేస్తున్నాను. సో మరి స్టార్ట్ చేద్దాం. అలాగే మరి క్రిస్మస్ అనగానే చక్కలు కూడా చేసుకుంటారు. సో మరి ఈ రోజు వచ్చేసి పాలకూర సగ్గుబియ్యం చక్కలు కూడా చేసుకుందాం. సో ఫాస్ట్ గా 2 డిషెస్ మీకోసం. పాలకూర చెక్కల కోసం ఇక్కడ నేను కొద్దిగా వాటర్ బాయిల్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అంటే మనం పిండి ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా కావాలంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. 1 కప్పు నేను పిండి తీసుకుంటున్నాను. సో 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఈ వాటర్ లో నేను పాలకూర వేస్తున్నాను. ఈ పాలకూరని బాగా సన్నగా నేను కట్ చేసుకుని అలాగే వాష్ చేసుకున్నాను. పాలకూరలో బాగా మట్టి ఉంటుంది. సో మీ అప్పాలు లేదా మీ చెక్కలు మట్టి మట్టిగా అయిపోతాయి. కంపల్సరీగా పాలకూరని బాగా వాష్ చేసుకోండి. ఇందులో మనం కొద్దిగా నువ్వులు కూడా, అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో నేను కొద్దిగా పచ్చిమిరపకాయలు, కాస్త జీలకర్ర, అలాగే కొద్దిగా అల్లం ముక్క. అల్లం ముక్క వేయటం వల్ల మనకి ఫ్రెష్నెస్ చాలా చాలా బాగుంటుంది. దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. ఒక్కసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా మన కారంకి తగినంత వేసుకోండి. మరి గ్రైండ్ అయిపోయింది మన పచ్చిమిర్చి అలాగే అల్లం. ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్లు యాక్చువల్గా నేను చెక్కలు చేసుకోవటానికి నీళ్లు ఉప్పుతాను. చాలా మంది బటర్ వేసుకుంటారు, ఆయిల్ వేసుకుంటారు. సో నేను చేసే స్టైల్ వచ్చేసి ఇలా నీళ్ళల్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని నీళ్లు ఒక్క బాయిల్ రాగానే నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ తర్వాత పిండి వేసుకుని కలుపుకొని చెక్కలు చేసుకుంటాను. ఇంకొక 2 మినిట్స్ అయితే మన పాలకూర ఇంకా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇందులోనే ఇప్పుడు మనం ఈ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేద్దాం. మరి చూడండి, ఇందులో మన పేస్ట్ కూడా వేసేసాను. అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇంకా యాక్చువల్గా అయితే నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను. సో కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 1 లేదా 2 క్యూబ్స్ బటర్ వేసేసేయండి. ఇంకా క్రిస్పీగా బోల్గా వస్తాయి. సో ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను అంతే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్. చూడండి, నీళ్ళు చక్కగా మరిగిపోయాయి. మన పాలకూర కూడా ఇంకా ఉడికినట్టే. ఇప్పుడు మనం దీంట్లో బియ్య పిండి వేసుకుంటాను. ఇది మామూలుగా పొడి బియ్య పిండి, తడి పిండి కాదు. ఇది ఒక్కసారి మిక్స్ చేసేసాను అంతే. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. కొద్దిగా చల్లారిన తర్వాత కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను సగ్గు బియ్యాన్ని స్లో ఫ్లేమ్లో కాస్త కట్టకట్ట వచ్చేంత వరకు, అంటే ఆ పచ్చిగా ఉండకుండా కొంచెం క్రిస్పీగా ఉండేంత వరకు వేయించుకున్నాను. మామూలుగా డ్రై రోస్టే. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మరొక్కసారి మిక్స్. మన నీళ్లు పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసేసి ఇంకా మన చెక్కలు చేసుకోవటమే. మరి ఈ పిండిని మనం కాస్త చల్లార్చుకుందాం. వేడి వేడి మనం వత్తలేం కదా. సో నేను చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేస్తాను. మన ప్యాలెట్స్ని చేసుకుందాము. సో ఈ ప్యాలెట్స్ చేసుకోవటం కోసం మనకి మైదా పిండి, గుడ్డు, ఎసెన్స్ అంటే అవే సింపుల్ అయిన బిస్కెట్స్. ఇక్కడ నేను ఒక బౌల్లో 1 ఎగ్, ఇందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్, ఎగ్ కదా కాస్త ఫ్లేవరింగ్ కోసం వెనిలా ఎసెన్స్. ఇది ఎక్కువగా విస్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో చిటికెడు సాల్ట్ వేసాక మరొక్కసారి మిక్స్. ఇప్పుడు మనం ఈ మైదా పిండిలో బటర్ కలుపుకుందాం. కొద్దిగా ఒక 1/2 క్యూబ్ లేదా 1 క్యూబ్ బటర్. ఇది క్రంబుల్ అయ్యేంత వరకు మనం ఈ బటర్ని బాగా పట్టించేద్దాం. పిండిలో బటర్ వేసేసి చూడండి మంచిగా ఇలా మిక్స్ చేసేసాను. క్రంబుల్ అయిపోయింది. ఇందులో కొద్దిగా షుగర్. యూజువల్గా మనం చేసుకునే బిస్కెట్స్లో అయితే బాగా కొంచెం ఎక్కువగానే షుగర్ వేసుకుంటాం. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, అందుకే నేను కొంచెం తక్కువగా షుగర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని మనము ఎగ్ మిక్చర్లో వేసుకుని మిక్స్ చేసుకోవటమే అంతే. ఎగ్ మిక్చర్లో వేసేసుకొని పిండిలాగా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఒకవేళ గట్టి పడితే కొద్దిగా మిల్క్, కొద్దిగా పొడి పొడిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం పాలు వేసుకుని మన చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఆయిల్ ఆన్ చేసేసాను. ఇవి గులాబ్ జాములు కాల్చినట్టు కొంచెం స్లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మరి చూడండి, ఇలా పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ పొడిగా కాకుండా ఇలా తడుపుకోవాలి. సో వీటిని మనం ఏం చేస్తామంటే శంకుల మాదిరిగా శంకులు చేసుకోండి, లేదంటే పొడుగ్గా ఇలా
సింపుల్ రౌండ్స్ లాగా. ఇందులో ఎగ్ ఉంది కాబట్టి మంచిగా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చక్కగా వస్తాయి. ఇది బిస్కెట్ మిక్స్చర్ లాగానే బేక్ కూడా చేసుకోవచ్చు, లేదంటే నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తో ఫాస్ట్గా కావాలంటే ఇలా కట్ చేసేసి వేసేసేయండి. పీట మీద ఇలా రోల్ చేసేసి దీన్ని ఇప్పుడు ఇది ఫాస్ట్ చేయితో రోల్ చేసే బదులు కొంచెం ఇలా సన్నగా చుట్టేసి వీటిని ఇందులో వేసేయటమే అంతే. కాకపోతే లోపల కూడా కాలాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి లోపల కాలుతాయి, అలాగే బయట కూడా మంచి కలర్ వస్తాయి. సో మరి మిగతావి కూడా అలాగే చేసేసుకుంటాను. ఇవి ఒక్కసారి మనం ఎలా ఉన్నాయి, ఎలా కాలుతున్నాయి, దీంట్లో సోడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి చక్కగా కాలుతున్నాయి. సో ఇవి మనం కాలనిద్దాం. చూడండి ఇవి స్లో ఫ్లేమ్లో చక్కగా కాలుతున్నాయి. ఇవి ఇంకొంచెం కాలనిద్దాం. అలాగే ఇక్కడ నా చక్కల పిండి చల్లారిపోయింది, మంచిగా మిక్స్ చేసేసాను. నీట్ చేసేసేయండి కొద్దిగా. ఒక ప్లేట్ మీద లేదంటే ఒక పీట మీద ఇలా ప్లెయిన్ కవర్ తీసుకుని కొద్దిగా ఆయిల్ చల్లేసి మనం దీనిపై ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా, ఎక్కువగా లావు కాదు, కొంచెం మీడియం సైజు పూరీ ప్రెస్ ఉంటే మీరు పూరీ ప్రెస్తో అయినా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇవి కాలిపోయాయి, ఇవి తీసేసి నేను ఒక ప్లేట్లో వేసేస్తాను. మరి స్వీట్ చేసినప్పుడు హాట్ కూడా ఉండాలి కదా, సో అందుకే హాట్. ఇందులో అసలు షుగర్ లేదు, మరి ఏంటి స్వీట్ అని ఎలా అంటున్నాను అనుకుంటున్నారు కదా. ఇది ఇప్పుడు మనం స్వీట్గా తయారు చేస్తాం. ఇంకొక వాయి కూడా వేసేస్తాను. రెడీగా ఉన్నాయి. కొంచెం ఫ్లేమ్ పెంచేసి ఇవన్నీ ఇందులో వేసేస్తాం. ఇంకొంచెం వేగనిద్దాం. ఇంకో వాయి వేసాను. ఇప్పుడు ఇంకొక సో కొంచెం చిట్టి ముద్ద అంటుకుంటుందంటే కాస్త నూనె పెట్టేసుకోండి చేతికి, అలాగే కొద్దిగా కవర్కి. సో రెగ్యులర్గా చేసే చెక్కల కన్నా కొంచెం డిఫరెంట్గా ఈరోజు మనం పాలకూర అలాగే సగ్గుబియ్యం వేసుకొని చేస్తున్నాం. మరి దీనికి స్వీట్ ఏంటి అంటే హనీతో మనం దీన్ని కోట్ చేయబోతున్నాం. సో హనీతో ఎలా కోట్ చేస్తాము అంటే మీరు కావాలంటే ఇవి బెల్లంలో వేసుకొని కూడా కోట్ చేసుకోవచ్చు, కానీ దీన్ని ఈరోజు నేను హనీతో కోట్ చేస్తున్నాను. అంటే మన తేనెతో ఎంత కావాలంటే అంత తేనెని ఒక బౌల్లో వేసేయండి. ఇది లైట్గా మనము వేడి చేస్తాం. వేడి చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా పల్చగా అవుతుంది. పల్చగా అయిన తర్వాత ఈ వేడివైనా చల్లారినవైనా కూడా తేనెలో వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తే మీకు తేనె ఎలా ఉంది, థిక్గా ఉంది కదా. వేడి చేయగానే కరిగిపోయి థిన్ కన్సిస్టెన్సీగా వచ్చేస్తుంది. మరి ఇంకో వాయి కూడా చక్కగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది మనము ఏదైతే తేనె చూడండి చక్కగా కరిగిపోయింది, ఈ తేనెలో మన ఈ చిట్టి ప్యాలెట్స్ వేసేసి మొత్తం ఈ హనీని మనం కోట్ చేయాలి. మంచిగా షైనీ టెక్స్చర్ వస్తుంది. కోట్ అయ్యే వరకు మనం ఇక్కడ ఆయిల్ వేడిగా ఉంది, ఇదే ఆయిల్లో మనం ఇప్పుడు చెక్కలు వేసుకుందాం. సో ఫస్ట్ ఎప్పుడైనా స్వీట్ దాంట్లో హాట్ ఫ్రై చేసుకోవచ్చు, కారం ఆయిల్లో స్వీట్ ఫ్రై చేయకూడదు. ఈ ఫ్లేవర్ అంతా మన స్వీట్ వాటికి పట్టేసుకుంటుంది. అందుకే ఫస్ట్గా నేను స్వీట్వి కాల్చేసుకుని ఆ తర్వాత హాట్ కాల్చుకుంటున్నాను. సో ఇవి కూడా స్లోగా ఫస్ట్గా కొంచెం మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నాను, ఎందుకంటే కొద్దిగా లావుగా నేను ఒత్తుకున్నాను. అలాగే ఇందులో సగ్గుబియ్యం కూడా ఉన్నాయి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో వీటిని కాల్చుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచేస్తాను. మరి ఇవి కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని సర్వ్ చేయటమే ఈ క్రిస్మస్కి, లేదంటే ఏ ఫెస్టివల్కి అయినా కూడా ఆ ఫెస్టివల్కి చేసుకోవచ్చు. షైనీగా ఏదైతే ఉందో మళ్ళీ గట్టి పడిపోతుంది. మరీ ఓవర్ స్వీట్ లేదు, కరెక్ట్ పర్ఫెక్ట్గా స్వీట్ ఉంది. ప్లేట్లో మౌంటైన్ లాగా వేసేసుకొని మన నువ్వులు చల్లేసుకొని పెట్టేస్తే చల్లారిన తర్వాత నువ్వులు కూడా దానికి కోట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకొక బాక్స్లో అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్ రూపంలో సర్వ్ చేసేయచ్చు. పాలకూర సగ్గుబియ్యం చెక్కలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి చక్కగా కాలిపోయాయి. కాకపోతే కొంచెం ఆయిల్ పీలుస్తుంది, ఎందుకంటే ఇవి చెక్కలు, అలాగే మనం వేడి నీళ్ళల్లో ఉప్పాం కాబట్టి కంపల్సరీగా కొంచెం ఆయిల్ పీలుస్తుంది. అయితే మీరు మరీ వేడి నీళ్ళల్లో పిండి వేయకుండా కొంచెం
ఆ బాయిల్ అయ్యి కాస్త చల్లారిన తర్వాత మీరు వేసేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకొక రౌండ్. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, మంచిగా వైట్గా సగ్గుబియ్యం కనిపిస్తూ పాలకూర కనిపిస్తూ, పాలకూర ఓవర్గా ఫ్రై అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే పాలకూరని మనము క్రిస్పీగా అంటే పచ్చిది వేసుకోలేదు కాబట్టి ఇలా దీంట్లోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇది చూడండి, ఆహా వేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత ఇంకా క్రిస్పీగా ఉంటాయి. మన సగ్గుబియ్యం కూడా ఫస్ట్గా లైట్గా వేయించుకున్నాను కాబట్టి ఇంకా ఇందులో పర్ఫెక్ట్గా కాలిపోయాయి. చూడండి కరకరలాడుతూ ఉన్నాయి, ప్రతి బైట్ కరకరలాడుతూ. పాలక్ సగ్గుబియ్యం చక్కలు తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో తగినన్ని నీళ్లు వేసుకుని అందులో వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లము వేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు పేస్ట్ చేసి ఈ మిక్స్చర్ ని పాలకూర మిక్స్చర్ లో వేసుకుని అలాగే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మరొక 2 నిమిషాల పాటు మరగనివ్వాలి. కాస్త చల్లారిన తర్వాత తగినంత బియ్య పిండి అలాగే 1 కప్పు సగ్గుబియ్యం వేసి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి చల్లారిన తర్వాత చక్కగా నీట్ చేసుకుని చిన్న ఉండలుగా డివైడ్ చేసి చూపించిన విధానంగా ఒత్తుకొని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.